వెనక్కేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో దాదాపు 1,30,00,000 రూపాయలతో ఫంక్షన్ హాల్ను విశాలమైన స్థలంలో అన్ని హంగులతో నిర్మించినట్లు సంఘం చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మిస్తున్న సహకార సంఘం భవనం వద్ద నిర్మించిన ఫంక్షన్ హాలుకు ఉత్సాహవంతుల నుండి ఓపెన్ టెండర్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతుల పరస్పర సహకారం, సమిష్టి కృషితోనే సహకార సంఘం దినదినం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. రైతులు సహకార సంఘం ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని చెప్పారు. ఫంక్షన్ హాల్ను 8,55,000కు సైదాపూర్ మండలం నల్లోని తండాకు చెందిన బర్మావత్ యాదగిరి కైవసం చేసుకున్నట్లు తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ వేలంపాటలో పాల్గొన్న 19 మంది పాల్గొన్నారని అన్నారు. త్వరలోనే సహకార సంఘం నూతన భవనాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతుల మీదుగా పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం సభ ఉంటుందని, సంఘ పరిధిలోని రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి రెడ్డి కోరారు. వేలంపాటను కైవసం చేసుకున్న యాదగిరికి, శ్రీనివాసులకు చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, పాలకవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కిషన్ రావు, డైరెక్టర్లు బొమ్మగాని రాజుగౌడ్, గుండేటి జయకృష్ణ, ప్రవీణ్ రావు, ఏలూరి తిరుపతి రెడ్డి, ఏలూరి నర్సిరెడ్డి, చాడ ప్రకాష్ రెడ్డి, ఓలాద్రి మహిపాల్ రెడ్డి, గూగులోతు లక్ష్మి, సంఘం సీఈఓ శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకటేశం గౌడ్, ఉడిగే రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు కొండ గణేష్, తడిసిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతోనే సైదాపూర్ సహకార సంఘం అభివృద్ధి బాటలు నడుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. రెండోసారి లాస్ట్ ఛాన్స్ యాదగిరి, లాస్ట్ ఛాన్స్. మూడోసారి ఈరోజు విశాల సహకార పరపతి సంఘం వెనకేపల్లి సైదాపూర్ సంఘ కార్యాలయంలో నూతనంగా నిర్మించబడేటువంటి 1,30,00,000 రూపాయలతో నిర్మించబడేటువంటి ఫంక్షన్ హాల్ నిర్వహణ కొరకై ఔత్సాహిక వేత్తల నుండి టెండర్ పిలువగా సంఘ పరిధిలోని గ్రామ ఔత్సాహికులు దాదాపు 19 మంది టెండర్లో పాల్గొని ఓపెన్ టెండర్ ద్వారా 8,55,000 రూపాయలకు బర్మావత్ యాదగిరి నాయక్ మరియు వారి సహోదరుడు శ్రీనివాస్ కలిసి టెండర్ దక్కించుకొని మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా ఈ టెండరు వారికి ఈ సంవత్సరం నుండి 3 సంవత్సరములకు వారికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అగ్రిమెంట్ కూడా సహకార సిబ్బంది అధికార సమక్షం లోపల చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా దాదాపు 1,70,00,000తోని 15,000 SFTతోని నూతన సంఘ కార్యాలయం కూడా నిర్మించుకుంటున్నాం. ఇవి రెండు కూడా అతి త్వరలో గౌరవ శ్రీ మన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాఖ రవాణా శాఖ బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి అమూల్యమైన హస్తాలతోని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించుకున్న కార్యక్రమం ఉన్నది. దీనికి కూడా సంఘ పరిధిలోని రైతులు, మహిళా సోదరిమణులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని దాదాపు ఒక 1,000-1,500 పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఆ రోజు అందరికీ కూడా భోజన వసతి కూడా సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సంఘం ఒకప్పుడు జిల్లాలోనే దివాలా తీసినటువంటి సంఘాన్ని ఇవాళ మా పాలకవర్గం అందరం సమిష్టి కృషితో ఎన్నో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండుకుంటూ అందరం సమైక్యంగా ఒక స్ఫూర్తిగా తీసుకొని దీన్ని ఈ సంఘాన్ని ఏ రకంగానైనా
అభివృద్ధి దిశలో నడపాలని అందరం ఒకే తాటిపై నిలబడి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం మహాకార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి సంఘంలో తీసుకున్నటువంటి రుణాలు కానీ దీర్ఘకాలిక కానీ స్వల్పకాలిక రుణాలు తీసుకున్న రైతులే కానీ మరియు మా దగ్గర ఫర్టిలైజర్ కొనుక్కున్నటువంటి రైతులే కానీ అతి త్వరలో రైతులకు కూడా ఎరువుల సౌకర్యం కూడా కల్పించబోతున్నాం. అది కూడా సద్వినియోగం చేసుకొని మరి మనం సొసైటీ పరిధిలో రైతు కేంద్రాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా రైతులకు వాళ్ళ ముంగిట్లోనే సేవలు అందించుకుంటూ రైతుల అభిమానం చూరగొనుకుంటున్నందుకే మాకు ఈ అభివృద్ధి పథంలో నడిచేందుకు రైతులు మాకు వెన్నంట నిలబెడుతున్నందుకు వారికి అధికారులకు పాలకవర్గ సభ్యులకు అందరికీ కూడా మేము మా పాలకవర్గ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో టెండర్ కార్యక్రమం పాల్గొన్న దక్కని వాళ్ళు కూడా మా సంఘానికి అభివృద్ధి దిశలో ముందడుగు వేసేందుకు వారు కూడా సహకరించారు కాబట్టి మరియు పాల్గొన్న ఇతరత్ర యువతి యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మాకు 8,50,000 దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మాకు ఎందుకంటే 18 ఏళ్ళ అనుభవం ఉన్నది. మేము ఇదివరకు హుజరాబాద్లో 2 ఫంక్షన్లు నడుపుతున్నాం. ఆ అనుభవంతోనే మళ్ళీ తీసుకున్నాం. దీనికి మంచి ఇంకా కొత్త విధానాలతో మంచి డెకరేషన్లు చేసి ఇంకా బాగా నడిపిస్తామని కోరుకుంటున్నాం. ఇంకా మన మండలంలో చుట్టుపక్కల గ్రామాలైన అందరికీ ధన్యవాదాలు. మీరందరూ రండి, నేను చూసి తగిన రేట్లకే ఇస్తానని. హైదరాబాద్ కన్నా ఇక్కడ సైదాపూర్ ఇంకా చాలా చూసి ఇస్తాను. మంచి కొత్త సామాన్లు ఉంటాయండి. పెళ్లి పందిరి సెట్లు కానీ, సౌండ్స్ లైటింగ్ కానీ, వంట సామాన్లు కానీ మాకు మళ్ళీ అందులో వంటలు చేసే అనుభవం ఒక 36 ఏళ్ళ అనుభవం ఉన్నది. మీకు అన్ని ప్యాకేజీలు కూడా ఇస్తామని కోరుకుంటున్నాను. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.